రైట్ మొత్తం మీద మూడవ రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ కు 12,503 ఓట్లు, కాంగ్రెస్ కు 12,292 ఓట్లు, మొత్తం మీద 211 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ కొనసాగుతుంది. సో అది కొంత మీకు శుభపరిణామంగా చూడొచ్చు. అయితే లాస్ట్ మినిట్లో ఎన్నికల పోలింగ్ ముందు ఒక 2-3 రోజుల ముందు మాగంటి సునీత కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు బయటికి రావడము ఇదేమైనా బీఆర్ఎస్కి కాస్త మైనస్ అయినటువంటి అంశంగా మీరు ఏమైనా చూస్తున్నారా? లేదు మేడం, అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నైజము తెలవనోళ్ళు అనుకుంటారు. నేను గతంలో చూసిన, నేను 88 నుంచి చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నైజమే అది. ఏంది అంటే భార్యాభర్తల మధ్యన పంచాయతీలు పెట్టుడు, లేకుంటే అక్కజెల్లెన్ల మధ్యన పంచాయతీ పెట్టుడు, లేక తండ్రి కొడుకు మధ్యన పంచాయతీ పెట్టుడు. చివరికి ఏంది అంటే ఇక్కడ మాగంటి సునీత గారు కాంటాక్ట్ చేశారు కాబట్టి ఎప్పుడో వదిలేసిన ఆమె. అంటే నేను ఎంత క్లియర్గా అంటే ఆమెను నేను కించపరచడం లేదు. ఆమె కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టులోకి వెళ్ళి కేసు పోవాలి, ఆమె అటెండ్ కాలేదు, లేకపోతే గోపీనాథ్ గారే అటెండ్ కాలేరు అంటే అది వన్ సైడ్ జడ్జిమెంట్ అవుతుంది. కానీ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు విడ్రా అయితేనే అందులోకి వెళ్ళిపోతుంది. అట్లా జరిగి ఆమె రాకుండా, ఆయన జస్తే రాకుండా, ఎన్నికల్లో రాకుండా ఉన్న వ్యక్తులను కూడా లెంకి తీసుకొని వచ్చారు వాళ్ళు. నేను పదే చెప్తున్నా, మొన్న 11 తారీఖు వరకు వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అవన్నీ చేశారు. 12, 13 ఏమైంది మేడం? మరి వాళ్ళ గురించి మాట్లాడినరా? ఇవాళ మళ్ళీ అక్కడక్కడ కొన్ని ఛానల్లో మాట్లాడుతాం. రేపటి నుంచి వాళ్ళ గురించే మాట్లాడారు. కాంగ్రెస్ అంటే ఇది కంప్లీట్ గా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళ మాగంటి సునీత వాళ్ళ అత్తగారు అంటే గోపీనాథ్ తల్లి గారు వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి ఒక కుటుంబ వివాదం. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలా సంబంధం? పాలిటిక్స్కే సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేదు. మరి మీరు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు ఇలాగే ఉంటాయి అని చెప్పి అనేది వాళ్ళ నైజమే అది అంటున్నాను. నేను ఇప్పుడు కూడా నేను అంటున్నాను, ఎన్నికల్లో కాంటాక్ట్ చేసింది కాబట్టి సునీత మేడం గారు కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసినప్పుడు ఆమె వీక్ పాయింట్స్ అన్ని భావించి తెచ్చారు. కానీ దాంతో సింపతి వచ్చింది ప్రజలు. ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళు ఎంతవరకు నీచానికి పూనుకున్నారంటే, ఒక మహిళ భర్తను కోల్పోయిన తర్వాత ఎర్లీగా ఎన్నికలు వస్తే ఆమె కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రజలను అదంతా చూసినప్పుడు ఆమె ఎన్నుకుండి భర్తను నడిపించినప్పుడు ఫ్రంట్లోకి ఆమె వచ్చినాక అదంతా చూసినప్పుడు నా భర్త దిక్కెళ్ళి ఇంతగానం వచ్చింది కదా అని చెప్పి భర్త మతికొచ్చి కళ్ళకి వెళ్ళి నిలదీస్తే దాన్ని ఒక క్యాబినెట్ మంత్రి, అది కూడా ఆర్డినరీ కార్యకర్త కాదు, క్యాబినెట్ మంత్రి, మంత్రులు అవహేళన చేయడం ఎంత ఘోరం మేడం! అది ఎంత ఘోరమైన విషయం! ఎంత సమాజంలో ఉన్న ఎవరైనా మహిళలు దాన్ని ఇదైతే ఒప్పుకుంటారా? అందుకే నేను అంటున్నది ఏంటంటే, మీరు చూడండి, వాళ్ళు మీద లొల్లి పెట్టి కట్టెలు తెచ్చి దౌర్జన్యాలు చేసి ఏదైతే ఓట్లు వేసుకున్నారు, రిగ్గింగు, అనేకమైన అక్రమాలకు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఎట్లా ఇస్తారు? ఎందుకొరకు ఇవ్వాల్సి వచ్చింది? ఎన్నికల్లో ఆ జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్స్ను క్యాచ్ చేసుకోవడానికి ఓట్లను అంటే వాళ్ళను ప్రలోభ పెట్టడానికి